వందలేండ్ల నుంచి వస్తున్న నమ్మకాలను చదువులు పటాపంచలు చేసిన ఇగురంగా ఇప్పి చెప్పిన మా నమ్మకం మాది. అవసరమైతే చదువులు బంద్ చేస్తాం కానీ నమ్మకాలు మాత్రం నాడి కొట్టుకునేంత వరకు ఇడవమన్నట్టు చేస్తారు. ఇక చూడుండ్రి, 10వ తరగతి చదువును నిండు అమాస రోజు షురువు చేస్తే పాస్ అవుతారో కారో, ఒకవేళ పాస్ అయినా మంచి మార్కులు వస్తాయో రావో అన్నట్టు తొలసూరు రోజులల్లా బడికి దోలొద్దని అయ్య వాళ్ళు నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఒక్క బుజ్జే బడికి హాజరైంది. అమాస రోజు అరిష్టం, దరిద్రం, దుష్ట శక్తి బర్రె చుట్టూ దుడ్డ తిరిగినట్టు తిరుగుతది అన్నట్టు బడిని బంధు పెడుతురట తల్లిదండ్రులు. సోమవారం అమాస అయితే మర్నాడు మంగళవారం అవుతున్నది. ఆ రోజు కూడా మంచిది కాదని జబ్బకు సంచేస్తలేరట అయ్యవలు. తల్లిదండ్రులే ఇట్లుంటే పిల్లలకు సంబరం కాదా? లేదు నేను బడికి పోయి తీరుతా అని లొల్లి చేస్తారేమన్నా. మాకింత మంచిదని ఆటలు ఆడుతురట. కొన్ని ప్రైవేట్ బడులలో అయితే జూన్ 17 తారీఖు నాడే ఓపెనింగ్ చేస్తున్నామని అయ్య వాళ్ళకి మెసేజ్లు పెట్టిండ్రట. చూడండి ఎట్లా తయారైనరో జనము. అమాస పుణ్యం ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది చదువుకున్నోళ్ళు పరీక్ష పట్టి చూసి చెప్పిండ్రు. వాళ్ళు చెప్పిన ముచ్చట్లే బడిల పాటల తిరిగా చదువు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ అమాస చీకట్లే పిల్లలను బడికి రాకుండా చేస్తున్నాయి. చదువుకున్న తెలివి కంటే వెనకటి నుంచి వచ్చిన నమ్మకాలే గెలుస్తున్నాయి. ఇవాళ అమాస అయింది, రేపు మంగళవారం అయింది, ఎల్లుండి గ్రహణం పట్టింది, ఆవలెల్లుండి దయ్యం పట్టింది అనుకుంటా శాస్త్రం పోకడాలు పోతే మన పోరగాండ్ల చదువులు ఎన్నడూ పూర్తి కావాలి? సిలబస్ కంప్లీట్ కాకుండా వెనక పడితే తర్వాత ఏఐతోని ఎట్లా పోటీ పడతారు? బయట దేశాలలో గిట్లనే ఉన్నదా? అమాసకు పుణ్యానికి మంగళవారానికి మాసికానికి అనుకుంటా బడులు బంద్ చేస్తే ఆఖరికి భూత వైద్యులే పాఠాలు చెప్పే కాలం వస్తుంది. ఇదేం పద్ధతి అని తిడుతురట ఈ ముచ్చట తెలిసిన బైరి నరేష్ అసొంటోళ్ళు మూఢనమ్మకాలు నమ్మనోళ్ళు.